నమస్తే, నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ విచారణకు వెళ్ళబోతూ ఉన్నారు సార్ అల్లు అర్జున్. 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్కి నోటీసులు జారీ అయ్యాయి. అల్లు అర్జున్ తన లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే బెయిల్ వచ్చినా కూడా రిమాండ్లో ఉంటే కస్టడీకి తీసుకునేవారు. బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణకు రమ్మంటూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? విచారణ జరుగుతుంది. విచారణ పిలిపిస్తే ఇంకా వేరేది ఏం జరుగుతుంది? విచారణే జరుగుతుంది. మీరన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే, అరెస్ట్ కనుక అయ్యుండకపోతే విచారణ పిలిచి సాధారణంగా అరెస్ట్ చేస్తుంటారు. 2 సార్లు 3 సార్లు విచారణ పిలుస్తారు. విచారణకు సహకరించడం లేదు, సరిగా సమాచారం ఇవ్వడం లేదు, అందువల్ల కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నది అని ఇలా ఏదైనా కారణాలు చెప్పి విచారణకు వచ్చినాక, విచారణ వచ్చిన సందర్భంగా 41A నోటీస్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇది 10 ఏళ్ల జైలు శిక్ష, 5 to 10 years జైలు శిక్షణ కేసు, కల్పబుల్ హోమిసైడ్ కేసు ఇది. మరి దీనికి 41A నోటీస్ అవసరమా అనేది కూడా క్వశ్చన్. 7 years లోపు అయితే 41A నోటీస్, 7 years లోపు సాధారణంగా బెయిల్ ఇస్తారు కంపల్సరీగా. సో అందువల్ల మీకు అవసరమైతే లీగల్గా మ్యాండేటరీ అయితే నోటీస్ ఇస్తారు, లేకపోతే చెప్తారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడేమో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో పంపించాక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఆల్రెడీ రిమాండ్కి పంపింది, 14 day రిమాండ్ పంపింది. రిమాండ్లో ఉండుంటున్నామో రిమాండ్ ఖైదీగా కస్టడీ పోలీసు మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టులో పిటిషన్ వేస్తుంది. సో ఒకసారేమో 2 సార్లు లేదు, దానికి కూడా నిబంధన ఉంది, అడ్డగోలుగా 10 సార్లు పిలవరాదు రిమాండ్ ఖైదీని. సో అందువల్ల ఆ ప్రాసెస్లో ఇప్పుడు విచారణ జరుపుతారు. విచారణ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు. మ్యాక్సిమం అయితే విచారణకు సహకరించడం లేదు కనుక కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్ వేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ రద్దు చేస్తారని పిటిషన్ వేస్తామని కూడా చెప్పారు. కానీ మరి కారణం ఏదో నిన్న వార్త అయితే బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్తారని, కానీ బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్ళకుండా విచారణకు పిలిచారు. మరి వ్యూహం ఏంటో తెలియదు. విచారణ తర్వాత బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారా, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వస్తే కోర్టు అంగీకరించదు అని అనుకున్నారా? ఎందుకంటే హైకోర్టు తీర్పులో మీకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో క్లియర్గా అన్నారు, దేర్ ఈజ్ నో ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఎగెన్స్ట్ అల్లు అర్జున్. అంటే అల్లు అర్జునే నేరం చేశాడని చెప్పడానికి ప్రాథమికమైన ఆధారాలు లేవు. అందువల్ల ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టులు కేసులోని పూర్వాపరాల్లోకి, మెరిట్స్ ఆఫ్ ద కేసులకు వెళ్ళదు. కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా ప్రైమా ఫేసీగా మాత్రమే చూస్తారు, ప్రాథమికంగా మాత్రమే చూస్తారు. అందువల్ల డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ విని ఇన్వెస్టిగేషను, కోర్టు తన ముందున్న మెటీరియల్ మొత్తాన్ని స్టడీ చేసి, ఈ ప్రాసెస్ అంతా మెయిన్ కేసు విచారణ సమయంలో ఉంటుంది, బెయిల్ సమయంలో ఉండదు. అందువల్ల బెయిల్ సమయంలో చూడాల్సింది ఏంటంటే ప్రాథమికంగా ఉందా. నేను ఇదివరకు కూడా చెప్పాను, బెయిల్ కొన్ని రూల్స్, బెయిల్కు ఇచ్చడానికి కండిషన్స్, దేశం విడిచిపోతాడా, విచారణకు సహకరించడా, సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా, ఇలాంటి అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తుంటారు. ఎందుకంటే PMLA లాంటి కఠినమైన కేసుల్లో, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ రైట్ టు స్పీడీ జస్టిస్ అనే భావనను సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా, అరవింద్ కేసులో ప్రస్తావించింది, అరవింద్ కేజ్రీవాల్ కవిత కేసులో ప్రస్తావించింది. ఎందుకంటే మన జ్యూరిస్ప్రుడెన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇస్తున్న తీర్పులు, మన కోర్టులు ఇస్తున్న తీర్పులను మీరు పరిశీలిస్తే చాలా కాలంగా కోర్టులు చెప్తున్నది అంటే హ్యూమన్ లిబర్టీస్ అనేది నాన్ నెగోషియబుల్. మనుషులకు ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ ప్రకటన, ఇలాంటి అనేక రకాల స్వేచ్ఛలు ఉంటాయి. ఇది మన రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేసే విధంగానో, హరించే విధంగానో, హాని కలిగించే విధంగానో నేరస్తుని విషయంలో కూడా రాజ్యం ప్రవర్తించకూడదు. నేరస్తుడు కాదు, నిందితుడు కనుక. ఈవెన్ నేరస్తునికి కూడా ఈ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కన్విక్ట్ అవుతాడు, నేరం చేశాడని రుజువు అయి జైలు జీవితం అనుభవిస్తుంటాడు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. రైట్ టు లైఫ్ ఉండదా? నువ్వు జైల్లో చంపేయచ్చా? ఎందుకంటే మన నేరస్తులే కదా అంటే నడవదు. మీకు
నేరస్తుడే కదా అని జైల్లో విపరీతంగా టార్చర్ చేయొచ్చా? కస్టడీ జైల్లో చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఏ ఫండమెంటల్ రైట్స్ ఉండవు? శిక్ష వల్ల క్యాన్సల్ అయిన ఫండమెంటల్ రైట్స్ మినహా నేను బయటికి వెళ్ళి ఫ్రీగా తిరుగుతా అంటే నడవదు. సో నేను అందువల్ల జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నిందితుడికి ఫండమెంటల్ రైట్స్ ఉండవా? అందుకే లిబర్టీని, స్వేచ్ఛను సాధ్యమైనంత మేరకు హరించకూడదు అని ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ మొదటి నుంచి చెప్తుంది. అందువల్ల ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని హైకోర్టు భావించినప్పుడు అదనంగా ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలని దీనికి వెళ్ళాలి. బెయిల్ రద్దు చేయమని వెళ్ళాలి అంటే ఒకటే మార్గం, ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయమని అడగాలి. అంతకన్నా వేరే మార్గం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము సాక్షుల్ని ప్రభావితం చేయడం అవుతుందా, సాక్ష్యాధారాలని తారుమారు చేయడం అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది ఎవరని చెప్పలేం కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీర్పు రావచ్చు. సో అందువల్ల ఇప్పటివరకు అఫెన్స్లో ప్రభుత్వం ఉంది, డిఫెన్స్లో అల్లు అర్జున్ ఉన్నాడు. రేపు బెయిల్ పిటిషన్ పోతే ఎటువైపు వస్తుంది ఎవరమో చెప్పలేము. మోస్ట్ ప్రాబబుల్ నా అంచనా, నేను లా ఎక్స్పర్ట్ కాదు కానీ ఒక పాత్రికేయుడిగా నా అంచనా బెయిల్ రద్దు కాకపోవచ్చు. మ్యాక్సిమం అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టచ్చు. నేను నిన్న కూడా చెప్పాను ఇది. అందువల్ల ఎందుకంటే అంతకుముందు ఆ కండిషన్ లేదు కనుక అదనపు కండిషన్లను ఇంపోజ్ చేస్తూ బెయిల్ కంటిన్యూ చేయొచ్చు. బహుశా మరి పోలీసు ప్రాసిక్యూషన్ తరఫు లాయర్లకు కూడా ఈ అంచనాకి ఏమైనా వచ్చారా ఇవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు విచారణ తర్వాత తెలుస్తుంది. మరి ఎందుకని నిన్నంతా బెయిల్ పిటిషన్ అని అన్నారు, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారని వేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చాలాసార్లు రోజులు చెప్తున్నాను, షారూఖ్ ఖాన్ కేసు ఉంది. 2017లో గుజరాత్లోని వడోదరా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట. అది కూడా రైజ్ అనే షారూఖ్ ఖాన్ సినిమా కొరకు జరిగింది. షారూఖ్ ఖాన్ అక్కడ అనుమతి తీసుకొని తన ప్రమోషనల్ ఈవెంట్ రైల్వే స్టేషన్లో జరుపుతున్నాడు. ఆ సమయంలో షారూఖ్ ఖాన్ వచ్చాడని పెద్ద ఎత్తున జనం వచ్చారు. సేమ్ ఇదే తొక్కిసలాట జరిగింది, ఒక మనిషి చనిపోయాడు. ఆ కేసు గుజరాత్ హైకోర్టుకి వెళ్ళింది. గుజరాత్ హైకోర్టు షారూఖ్ ఖాన్కు వైపుగా అనుకూలంగా తీర్పు చెప్పింది, ఆయన తప్పేమీ లేదని. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు ఉంటుంది, సుప్రీంకోర్టు కేసు లిస్టులో చూడండి మీరు. సో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. షారూఖ్ ఖాన్ నిర్దోషి, షారూఖ్ ఖాన్ సంబంధం లేదు అన్నారు. 2017లో ఈ ఇన్సిడెంట్ జరిగితే 2022లో షారూఖ్ ఖాన్ అనుకూలంగా ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు మీరు మీకు నెట్లో దొరుకుతుంది. మీరు గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇండియా కానూన్లో దొరుకుతుంది. ఆ జడ్జిమెంట్ 33 పేజెస్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో ఆ జడ్జిమెంట్ చదివితే అందులో క్లియర్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రాక్సిమేట్ కాజ్ ఇతనా అని కాదు కదా అని క్వశ్చన్ వేశారు. అంటే దగ్గరి కారణం ఉండాలి. ఇప్పుడు ఏదో జరుగుతుంటే నువ్వు దానికి బాధ్యత అది మోపలేవు కదా. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రాక్సిమేట్ కాజ్ ఉండాలి. అంటే అల్లు అర్జున్ వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది అని. తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు, వెళ్ళువన్నా వెళ్ళలేదు, సినిమా చూసుకుంటూనే ఉన్నాడు. ఇవన్నీ దేర్ ఆర్ సీరియస్ మారల్ ఎథికల్ క్వశ్చన్స్, రిలేటివ్లీ లెస్సర్ సిగ్నిఫికెన్స్ ఉన్న లీగల్ క్వశ్చన్స్. ఉదాహరణకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ లేవలేదు అని ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సినిమా చూసి అనుకోండి, ఏ సెక్షన్ కింద కేసు పెడతారు? ఏ సెక్షన్ కింద? అంటే మానవత్వం ఉండదా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అడిగారు. మానవత్వం లేదు అని కేసు పెట్టరాదు కదా. అందువల్ల ఇవన్నీ లీగల్ క్వశ్చన్స్ కాదు. దెర్ ఆర్ లీగల్ క్వశ్చన్, దెర్ ఆర్ మారల్ ఎథికల్ అండ్ సోషల్ క్వశ్చన్స్. డెఫినెట్గా వెరీ సీరియస్ మారల్ అండ్ ఎథికల్ క్వశ్చన్. చనిపోయాడని తెలిసినాక కూడా సినిమా చూడడం. బట్ లీగల్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయొచ్చా దాని కొరకు అని ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు రోడ్ షో జరిపాడు అనేది పోలీస్ ఆరోపణ, అది రోడ్ షో కాదు అనేది అల్లు అర్జున్ వాదన. మీరు 2 కిలోమీటర్ ముషీరాబాద్ రైల్వే మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఆయన సన్ రూఫ్ అంటే కార్ పైకి వెళ్ళి లేసి కారు పైన గ్లాస్ తీసి ఆయన తన అభిమానులను విష్ చేస్తున్నాడు. ఇది మీకు పోలీసు విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉంది. మరి ఆ 2 కిలోమీటర్ ఫ్యూ 100 మీటర్స్ అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. లేదు, పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు 9-10 నిమిషాల వీడియోలో
వాళ్ళు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అన్నారు. ఇట్ కమ్స్ అరౌండ్, నేను జీపీఎస్లో చూశాను, అరౌండ్ తెలిసిన ప్లేస్ అయినా ఒకసారి అక్యురేట్గా చూద్దామని, అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంది. మరి 2 కిలోమీటర్స్ ముందు అల్లు అర్జున్ ఒక వాదన చేశాడు, నా కారు కదులుతలేదు, అప్పుడు నాకు పోలీసులు, నా పర్సనల్ సెక్యూరిటీ, మీరొక్కసారి కనబడితేనే కారు కదులుతుంది అని. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాఫిక్ క్లియరెన్స్, అంటే ఆ రద్దీని తగ్గించడానికి నేను పైకి లేచాను తప్ప రోడ్ షో కాదు అని. దానిపైన కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది? పోలీస్ వర్షన్ రోడ్ షో అని, అల్లు అర్జున్ వర్షన్ రోడ్ షో కాదు, జనం క్లియర్ కావటానికి నేను లేశాను అని. ఇవన్నీ ఎవరి వాదనలు వాళ్ళకున్నా కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో మనకు తెలియదు, ఏ కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు హైకోర్టు ముందు ఒకటి నిలబడితే సుప్రీంకోర్టు ముందు ఇంకోటి నిలబడచ్చు. అందువల్ల ఇదొక లాంగ్ లీగల్ ప్రాసెస్ కదా. సో అందువల్ల ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోడ్ షో అనుమతి లేకుండా జరిపాడు అని, మరి రోడ్ షో అనుమతి లేకుండా జరిపినందుకు ఏ శిక్షలు విధిస్తారు? ఇప్పుడు అది రోడ్ షోనే కాదు కదా, ఇబ్బంది కాకూడదని నేను లేసానని అల్లు అర్జున్ తరఫున లాయర్లు వాదిస్తారు. సో ఈ వాద ప్రతివాదనలు ఆధారంగా కేసు ముందుకు పోతుంది. అందువల్ల మరి బెయిల్ రద్దు అవడం అంత సులభం కాదు అనుకొని విచారణకు పిలిచారా? ఎందుకంటే విచారణే జరపాలి, బెయిలే రద్దు చేయాలనే అభిప్రాయం హైదరాబాద్ పోలీసుకుంటే మళ్ళీ విచారణ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెయిల్ రద్దు అయినాక ఆటోమేటిక్గా రిమాండ్ ఖైదీగా ఉంటాడు కనుక కస్టడీకి ఇవ్వమని పిటిషన్ వేసుకోవచ్చు. మరి కస్టడీ బెయిల్ రద్దు చేయమని కోరాలనుకున్నప్పుడు విచారణ పిలవాల్సిన అవసరం లేదు. ముందు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేయాలి. మరి రీజన్ ఏందో మరి వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఎవరికి ఎట్లా అడ్వైస్ ఇచ్చారో తెలియదు. మరి దాని ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని తెలియదు. కానీ విచారణకు జరుపుతారు. విచారణకు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారో, హైకోర్టులో లాయర్లు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలు ఏం వాదించారో అవే విషయాలు అల్లు అర్జున్ పోలీసుల ముందు చెప్తారు మళ్ళీ. ఎందుకంటే అందుకే వెళ్తాను లీగల్ టీంతో కూర్చొని, కొత్త విషయాలు ఏం చెప్తారు? ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా లీగల్ టీంతో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు కదా. విల్ టెల్ ద సేమ్ థింగ్ టు ద పోలీస్. కోర్టులో లాయర్లు ఏం వాదించారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు, అవే విషయాలు చెప్తారు. ఇంకంతకన్నా వేరే అంశాలు ఏముంటాయి? రైట్ సార్.